ఒక్క నిమిషం. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమర్ గైస్. అయితే మనమైతే స్కూల్ బై రన్ అయితే ఆడబోతాం. ఇంకా మనమైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనడితే గేమ్స్ అయితే ఆడుతుండు. ఏ గేమ్ ఆడుతుండు? మెటల్ ద హారర్ గైస్, మన ఆడిన గేము. ఓకే, మనోడు ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఓకే, మనోడైతే ఎక్కడికి వెళ్తుండు? ఓ వాళ్ళ అమ్మ వెళ్తుండు. మనోడితే అయితే బయటికి అయితే ఆడుకోవచ్చా అంటుండు. ఓకే, హోంవర్క్ ఫినిష్ అయింది అడుగుతుంది. ఓకే, బాగా డైరీ పట్టుకున్నాం మన గేస్. మనోడు హోంవర్క్ అయిపోయింది అన్నాడు, డైరీ పట్టుకున్నాం మనది. మనోడైతే డైరీ అయితే ఇచ్చాడు. బా, మనోడైతే క్లాస్లో ఎఫ్ అయితే తెచ్చుకోండి గేస్. అంటే ఫెయిల్ ఇప్పుడు, అంటే క్లాస్లో పని చేసి ఉంటారు, అందుకే ఎఫ్ వేసి ఉంటారు. మనం కూడా అలాంటి వాళ్ళమే అనుకోండి. ఇప్పుడు మనం అయితే ఇంటి నుంచి అయితే ఎస్కేప్ అయితే అవ్వాలి. ఓకే బా, ఓకే. మనోడు నా దోల పని చేస్తే కొట్టేస్తా ఉంటుంది. ఓకే, ఇంకా మనమైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. వీఆర్ రైట్ నౌ ఇన్ గేమ్ గైస్. ఇప్పుడు మనమైతే బయటకి వెళ్ళిపోవాలి. వీడియో చెప్తున్నా మా ఇంట్లో నుంచి ఎట్లా బయటకి వెళ్ళిపోవాలని. మనం కూడా వీడికి అయితే హెల్ప్ చేద్దాం గైస్. ఇంకా పోయేదేముంది, మనం ఎన్నో గేమ్లో ఆడినాం. ఈ గేమ్ ఒక లెక్కనా? తెరిచి దీనికి తెరిచి మూసేయి, తెరిచి అంటే నుంచి దీంట్లో ఏం లేదు, దీంట్లో కూడా ఏం లేదు గైస్. ఘోరంగా ఒక్క క్లూ కూడా పెట్టలే. నా గేమ్ వచ్చి ముందు కొంచెం ఐడియా అయితే ఉంది గైస్, అందుకు నేను అయితే గేమ్ అయితే తను ఫినిష్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా. దీంతో ఇంకా మనమైతే ఫస్ట్ ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. దీంట్లో ఒక ట్రిక్ ఉంది గైస్. ఏంటంటే మన పేరెంట్స్ ముందు నించుంటే ఇది ట్రిక్ లేకపోతే ట్రిక్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం నించుంటే వాడు మనం చూస్తాడు. చూడరా గైస్, ఈ గేమ్ నేనైతే ఎన్నోసార్లు ఆడినా, కానీ వీడు చూడండి నించుంటే ఏమన్నట్లు. ఇప్పుడు లైట్ ఉంది, దొరికినా నాకు అర్థమైపోయింది. దొరక గచ్చా. కమాన్ రన్ 3 laps అరౌండ్ ద హౌస్. ల్యాబ్స్ అయిపోయింది, మిమ్మల్ని అయితే కలుస్తాను గైస్. నేనైతే ల్యాబ్స్ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను గైస్. మళ్ళీ ఇంట్లోకి వచ్చినా నేనైతే డోదరు. ఈసారి సక్కంగా మనం అయితే ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. ఓకే, దీంట్లో అమ్మగారు అయితే ఉన్నారు. మనకి గెలకడం అవసరమా? వీడియో చెప్తున్నా. ఇఫ్ ఐ మూవ్ వైల్ సిట్టింగ్ మై పేరెంట్స్ వోంట్ హియర్ మీ, అంటే మనం కూర్చొని వెళ్ళాలి. ఓకే, ఇంకా ఈ రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ లైట్ వేసి మొత్తం క్లూస్ అని మొత్తం లేపేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి బ్యాటరీ అయితే దొరికింది. బ్యాటరీ ఇంకా పక్క డ్రైవర్స్ చూద్దాం. దీంట్లో ఏం లేదు. ఇంకా మనమైతే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం లేదు. ఇంకా ఇదేంటిది? రూబిక్స్ క్యూబ్ ప్యాటర్న్ ఏదైతే, దీంట్లో ఏం లేదు. దీంట్లో కూడా ఏం లేదు. దీంట్లో ఏమైతే లేదు. ఓకే, ఇంకా ఇక్కడ మనకి ఏమైతే లేవు. అరే ఒక్క కులిండ్రా ఘోరంగా. ఇక్కడ మనమైతే ఇంకా వేస్ట్ మీద క్లిక్ చేసి లాభం ఏమో చూద్దాం. ఏముంది? ఈసారి కీ పెట్టాడు. అంటే గేమ్ ఆడినప్పుడు కూడా కీ ఉండే అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మనం దాకా చోటైతే ఎత్తుకోవాలి. దీని తర్వాత ఇంకా లైట్ ఆఫ్ చేయి. ఇప్పుడు మనం కీ అయితే తీయాలి. అరే కీ దాంట్లో అదే పడిపోయింది గేస్. ఓకే, దక్కు. అరే డోర్ ఏదిరా? డోర్ పోయింది సడన్గా. అరే డోర్ ఏదిరా? రే అరే మామ దొరికేసినాం. ఇంకా డోరు కనపడట్లే, అయిపోయా. అరే మామ ఇప్పుడు కనపడేది మామ డోరు అంతా. ఇదేంటి అసలుకి? అయిపోయా నాకు కదా. ఇప్పుడు మనం అయితే 20 స్క్వాట్స్ చేయాలి. ఇంకా 20 స్క్వాట్స్ కూడా ఫినిష్ చేసేసుకుందాని అయితే మళ్ళీ మన రూమ్లోకి వచ్చేసినాం. డోదరు ఇదే గేస్ మనకి ఇంకా ఉన్న లాస్ట్ లైఫ్. కిచెన్లో ఈమె బయటకు వెళ్తే మనం చేయగలుగుతాం గేస్. కిచెన్లో ఇంకా ఈ రూమ్లో ఈయన వెళ్తే ఇంకా మనం ఏం చేయగలుగుతాం ఈ రూమ్లో. అమ్మ సడన్గా బతికిపోయినా గేస్. ఎవరో వాడికి మెసేజ్ రాసిండు నన్ను బుక్గా చేద్దామని. డోదర్ రా, దెన్ ద ఫ్రంట్ డోర్ ఈస్ లాక్డ్ అండ్. ఓకే, మనమైతే ఫస్ట్ ఇక్కడ ఇది రింగ్ బెల్ అయితే కొట్టేసి ఇక్కడ దాక్కుందాం. ఐఎమ్ కమింగ్. ఓకే, ఇంకా ఈమె వెళ్ళిపోయినామంటే మనమైతే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోదాం. ఈమె రూమ్లోకి. ఓకే, అమ్మ కూర్చోలు వేసిన అయితే మొత్తంగా మర్చిపోయాను కూర్చోవాలని. మేబీ ఐ షుడ్ ట్రై టు గెట్ అవుట్. అదే చేస్తున్నారా? ఫస్ట్ ఇక్కడ దీన్ని ఆఫ్ చేసి స్మోక్ క్రియేట్ అవుతుంది. సో
ఈమెయితే కిటికీ తెరుస్తుంది. ఓకే, మనమైతే మన రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసిన గైస్, నెక్స్ట్ మనమైతే నాన్నగారి రూమ్లోకి అయితే వెళ్ళాలి. ఇలా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. ఓకే, వచ్చేసినాం. టైమ్ స్టిక్కింగ్. ఓకే, మనకి ఇక లాస్ట్ టైం కీ అయితే పడ్డది కాబట్టి అక్కడైతే తీసేసుకున్నాం. కీ అయితే లైట్ ఆన్ చేయి, ఇక్కడ కీ అయితే తీసేసుకో. ఇంకా మళ్ళీ ఇక్కడ లైట్ ఆఫ్ చేసేసి ఇంకా మనమైతే ఇక్కడికైతే వెళ్ళిపోదాం. అమ్మగారు సడన్గా ఎటే వెళ్ళింది గైస్. చూసినాం కూడా. ఓకే, ఇంకా డోర్ తెరిచి మనమైతే మెల్ల కిచెన్కి వెళ్ళి మొత్తం ఎత్తుకెద్దాం గైస్. ఇంకా ఒక్కడ వదిలిపెట్టద్దు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఇందులో ఏమీ లేదు. అరే ఒక్క క్లూ పెట్టండి రా. ఓకే, ఇక్కడ అసలు ఏం పెట్టట్లేదు ఇప్పుడు కిచెన్లో. ఇంకా రాకపోతే మళ్ళీ అయితే మన రూమ్లోకి అయితే తిరిగి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏమైతే ఇప్పుడే ఇంట్లోకి అయితే వస్తుంది, కిచెన్ ఒకటినా. ఓ సంథింగ్ ప్రెసింగ్ బా. వీడైతే ఇప్పుడు ట్రయల్కి వెళ్ళాడు గైస్. మనకైతే ఇదే మంచి అవకాశం వాడు రూమ్ అయితే చెక్ చేయడానికి. ఓకే, వాడు ట్రయల్ కూడా వెళ్ళిపోయాడు. మనతో వాడి రూమ్ అయితే చెక్ అయితే చేసేద్దాం. ఇందులో మనకైతే ఏమైతే లేదు గైస్, ఇందులో కూడా ఏమైతే లేదు. క్లోజ్ చేయరా, ఇందులో ఏం లేదు. ఓకే, ఇక్కడ ఏమీ లేదు గైస్, అసలు ఒక్కటి పెట్టట్లే వీడు. అయితే ఈ రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వాడు రాకముందే ఈ పాడి వాడు వచ్చేసి ఉండాలి. ఓకే, వచ్చేసిండు. మనైతే మళ్ళీ మన రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సడన్గా అంటున్నా, మన రూమ్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. ఇక్కడ మనకి ఏమైనా క్లూస్ ఉన్నాయా? దీంతో ఏం లేదు. ఓకే, పెట్టేసే. ఇది లాక్డ్ విత్ ఎక్కి ఇదే అనుకుంటా, తెరిచేసే. ఓకే, తెరుగుతుంది రే. అసలు ఏం కనబట్టలేదు గైస్ నాకు. కొంచెం బ్రైట్నెస్ అయితే ఎక్కువైతే పెట్టుకోండి మీరైతే. గైస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటే ఏమనుకోకండి గైస్. ఓకే, ఇక్కడ మనకి బల్బ్ అయితే కావాలి, కానీ నాకు బల్బ్ ఇంతవరకు కనబడలేదే. లైట్ ఆఫ్ చేస్తున్నా, ఆన్ చేసినట్టు. ఇప్పుడు ఆపకెళ్ళి తెచ్చుకుందాం మనమైతే. ఇక్కడ మనకైతే ఏమైతే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమైతే లేదు. నెక్స్ట్ ఇక్కడైతే మనకి అయితే ఏమైతే లేదు. ఇక్కడ మనకి ఏదో యాంటీ ఫ్యాటా, ఏం ఫ్యాట్ రా? యాంటీ ఫ్యాట్. ఓకే, ఇదేంటిది? మాపా? ఇది మాపడం లేదు కదరా. ఇదేంటిది మరి? క్లాత్ దట్టి ర్యాగ్. ఇప్పుడు నేను ఈ ర్యాగ్తో ఏం చేయాలి చూద్దాం దాని సంగతి కూడా. ఇదేంటిది అసలుకి? అని స్పెషల్ తీసుకున్నా అంటే ఇదేనా? యా, ఇది ద ర్యాగ్ ఇస్ టూ డట్టి. అంటే ఇప్పుడు మనం దీన్ని వాషింగ్ మిషన్ లేదా ఏంటి? మనం లైట్ ఆఫ్ చేయలేసి ఇప్పుడు దాకా ఇది పెట్టేసి ఇప్పుడు మనం అయితే ఆన్ చేసేద్దాం దీనైతే. ఓకే, పౌడర్ పోయాలి గేసి దీంట్లో. మనం పౌడర్ పైన ఉంది, తీసేసుకో పోసే దీంట్లో అయితే. ఓకే, ఇంకా దీనైతే ఇక్కడైతే పెట్టేసి ఇప్పుడు మనం దీనైతే ఆన్ చేద్దాం. ఆగ్రా, ఆన్ అయింది అనుకుంటా. నేనైతే ఇక్కడ దీని ఆన్ చీకొట్టు రింగ్ చేయి. నెక్స్ట్ మనైతే ఇక్కడ ఆన్ అయింది అసలుకి. ఇది ఆన్ అవ్వలే గేస్. ఫస్ట్ మనైతే ఇక్కడైతే దాక్కున్నాం. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే అక్కడ వస్తాను గైస్. ఇంకా ఇలా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి, మీరు కొడతాను తెలుసు నాకు. ఓకే, వాషింగ్ మిషన్ సౌండ్ అయితే వస్తుంది గైస్. ఓకే, తొందరగా మనం దీని అయితే ఓపెన్ చేద్దాం. అరే ఓపెన్ అవరా, అమ్మ ఓపెన్ అయితే అయిపోయింది. ఇంకేమైతే వెళ్ళి దాక్కుందాం. ఇంకా అమ్మగారి కోసం వెయిట్ చేద్దాం. ఓకే, అమ్మగారు కూడా వచ్చేసిండ్రు. వెల్ వాస్ సమ్వన్ హియర్. ఎవరు లేరు. ఓకే, దొరికినట్టు బతికిపోయాం గైస్. ఇప్పుడు ఆమె వచ్చేసి వాటర్ క్రిస్మస్ ట్రీకి వాటర్ కొట్టడానికి వెళ్తుంది. సో మనమైతే ఇదే బెస్ట్ ఛాన్స్ మనకైతే. సో మనమైతే ఫస్ట్ అయితే తీసేసుకో. ఇక్కడ ఇదేంటిది? దీనికి మనకి స్క్రూ డ్రైవర్ అయితే కావాలి గైస్. మనకి అక్కడ స్క్రూ డ్రైవర్ అయితే లేదు. సో మనం స్క్రూ డ్రైవర్ ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు మనకి? సరే ఎతికి చూద్దాం. ఫస్ట్ మనం కిచెన్కి అయితే వెళ్దాం. కిచెన్ అచ్చడి మొత్తం అయిపోయింది. ఇక్కడ మనకి ఏం లేదు. అరే ఒక్క క్లూని పెట్టండి రా, మళ్ళీ ఘోరంగా ఒక్క క్లూ పెట్టకపోతే. ఇంత పెద్ద ఉందిరా కిచెను. ఇక్కడ ఏం లేదు. క్లూస్ లేని చెప్పు. ఇంక ఎతికి బొక్క అనిపిస్తుంది గైస్ నాకు. పెట్టేశారు దీన్ని. ఓకే, అమ్మా నీ ఎంకమ్మ. చూసారా గైస్ అసలు మీరు? అసలు చూడండి మీరు ఎంత తెలియబెట్టిన గ్లాస్. ఇప్పుడు మనం తీసే గ్లాస్ కింద ఉడుకుతుంది.
పడితే సౌండ్ వస్తుంది, సౌండ్ వల్ల వాళ్ళు వస్తారు. దొరికితే మనకి జింతాత అంతే, దొరికితే అంతే. మరి అమ్మగారు వెళ్ళిపోయినానే అనుకుంటున్నా, ఉన్నారేంటి? లేరు. ఇప్పుడు మళ్ళీ మనకు షీరో దగ్గర ఏముంది, ప్లాంక్ ఉంది. వేసుకోతే మనకి ప్లాంక్తో అవసరం లేదు. ఓకే, మన ఇంటి లోపల కూడా వచ్చేసినాం. ఇవి చూడలేదు మన అయితే, అంటే ఎందా కూడా చూడలే. అబ్బా వీడు ఇప్పుడు వస్తుంది వేస్తే టాయిలెట్కి. ఆఫ్ చేయరా అంటున్నా, ముయ్యరా. ఓకే, వీడైతే వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయిండు. మనమైతే ఇక్కడైతే ఎతికేద్దాం. ఇక్కడ మనకి ఏమైనా ఉన్నాయా? మనైతే లాస్ట్ టైం అది కూడా చెక్ చేసేసినాం ఇప్పటికైతే. ఇందులో కూడా ఏం లేదు. ఇక్కడ మనకి చార్జర్ అయితే దొరికింది. ఓకే, లేరా. ఇప్పుడు అయితే ఎంజాయ్ అయితే దాక్కున్నాం. వాడు వచ్చినప్పుడే మనం అట్లయితే వెళ్ళిపోదాం. వాడు వచ్చేసాడు. ఇంకా మనమైతే హాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మూసేసేద్దని. ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ అయితే తుడిచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి మనకి? పిన్ కోడ్. ఒకసారి మనమైతే మళ్ళీ వాడి రూమ్లో చెక్ చేయాలనుకుంటా. ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం గేసి. ఇంకా ఈ డోర్ మెల్ల మూసేసి మెల్ల ఇప్పుడు ఈ డోర్ది మూసేసి. ఇప్పుడు మనం ఇక్కడ ఛార్జర్ ఎక్కడ పెట్టాలి? ఓకే, ఇక్కడ పెట్టాలి గేసి మనం ఛార్జర్. ఇప్పుడు మనకి ఈ ల్యాప్టాప్కి అయితే ఎలక్ట్రిసిటీ అయితే వస్తుంది. సో మనమైతే ఇంకా పిన్ కోడ్ అయితే ఇక్కడ వెతుకోవచ్చు. జనవరి. ఇప్పుడు నాకు పాస్వర్డ్ కావాలి గేస్. ఇప్పుడు నాకు పాస్వర్డ్ కావాలంటే అది ఫ్యాన్ ప్లస్ జనరేట్ అయితే ఇచ్చింది, అంటే హింట్ ఇచ్చింది. ఇంకా కిచెన్కి అయితే వెళ్ళిపోతా. అంటే వెళ్ళిపోవడం కాదు, డైరెక్ట్గా అక్కడ బెల్ రింగ్ చేసి వెళ్ళాలి. ఇంకా ఏమైతే వెళ్ళిపోతుంది. ఇంకా మనమైతే మెల్ల కిచెన్కి అయితే తూరేద్దాం. ఇప్పుడు దీనైతే ఆఫ్ చేసేసి ఫ్యాన్ని. ఇక్కడ మనకి 168. ఓకే, ఆన్ చేసేసి ఇంకా మళ్ళీ మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. జనరల్ ప్లస్ ఫ్యాన్ అంటే 168. ఇంకా కొటేషన్ నోట్బుక్. ఓకే, కోడ్ వచ్చేసి 2994. ఇంకా మళ్ళీ మనం హాల్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఈ లోపల ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి గైస్ మీరైతే. ఇక్కడ అయితే 2994 ఎంటర్. ఓపెన్ మీనింగ్ గుడ్. ఓకే, అమ్మగారు కూడా బయట ఉన్నారు, వాడు ప్లాన్ చేస్తా అని. ఓకే, నువ్వు ఇక్కడ రా. ఇంకా మనమైతే ఇంకా బయటకి అయితే వెళ్ళిపోబోతున్నాం గైస్. ఒక్క నిమిషం. పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ. ఈ వీడియో ఎంత నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నెక్స్ట్ వెళ్తే కలుస్తాను. గుడ్ బై గైస్. ఇంకా